దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని సైతము దేవుడు ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా ఆమెని అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమెకి ఎన్నడూ కూడా పాపం చేయకుండా దేవుని కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించింది. ప్రియమైన దేవుని బిడ్డారా, పగ కలహమును రేపుతుంది. ఆ బోధకుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి బోధకుడా అనుకుంటూ వారు పగతో వచ్చారు ఆమె చంపాలని. కానీ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన ప్రేమించి, అమ్మ నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, ఇకెన్నడూ పాపము చేయక పరిశుద్ధురాలవై జీవించు అని దేవుడు ఆమెను దీవించి ఆమెను క్షమించి పంపించేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, మనం చాలామంది కూడా పగతో రగిలిపోతున్నాం. చాలామంది కూడా పగతో రగిలిపోతూ అనేక మందిని చంపాలని తిరుగుతూ ఉన్నారు. ప్రేమ ఎక్కడ కూడా కరువు అయిపోయింది. ప్రేమ ఎక్కడ కూడా లేనే లేదు. కరోనా వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా కనికరం లేకుండా పోయింది. ఏ వ్యక్తి కూడా మానవత్వం లేకుండా పోయింది.